వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇన్ఫోసిస్ కంపెనీకి ఇతర పెద్ద టెక్ సంస్థలకు పని సంస్కృతిలో మరియు ఇతర విషయాల్లో ఉన్న తేడాను వివరించారు ఆ మాజీ ఉద్యోగి. ఐటీ కార్పొరేట్ సంస్కృతి నిలువు దోపిడీ అంటూ అభివర్ణించాడు మాజీ ఉద్యోగి. న్యాయమైన పరిహారం అందేలా కార్మిక విధానాలను సంస్కరించాలని చెబుతూ నా 9 సంవత్సరాల అనుభవం అనే శీర్షికతో తన వ్యక్తిగత ప్రయాణంలో ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు. అతను ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను 2008లో ఇన్ఫోసిస్లో ఫ్రెషర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2017లో సంస్థను విడిచి మరో కంపెనీలో చేరాను. ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా జీవితం కేవలం 35,000 మాత్రమే. కానీ నేను ఇప్పుడు 1,70,000 సంపాదిస్తున్నాను. అంటే ఇన్ఫోసిస్ జీతానికి 400% ఎక్కువ అని అతను చెప్పుకొచ్చాడు. అయితే ఇన్ఫోసిస్లో ఉద్యోగి రవాణా కోసం నెలకు 3,200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కంపెనీలో అది పూర్తిగా ఉచితం. అంతేకాకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వెహికల్ పార్కింగ్ ఉచితం. అయితే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా డబ్బు వసూలు చేసిందని ఆయన ఆరోపించాడు. ఇది నిజంగా చాలా ఘోరం కదా. ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలు మాత్రమే. కానీ ఇన్ఫోసిస్లో దీని విలువ సుమారు 40 రూపాయలు. ఇన్ఫోసిస్ పురోగతి వ్యవస్థను అనుసరించింది. ఇందులో ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి, కానీ జీతాల పెరుగుదల లేదా బాధ్యతలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుత సంస్థలో పదోన్నతులతో పాటు ఉద్యోగులకు నిజమైన బాధ్యతలను అందిస్తూ 15 నుంచి 20% జీతాల పెరుగుదల అందిస్తుంది. ఇన్ఫోసిస్లో 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా నేను సింగిల్ డిజిట్ వార్షిక పెంపుదల అందుకున్నాను. ఈ కారణంగా నా జీతం కేవలం 35,000 వద్దనే ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా సమయం వృధా చేసినట్లు అర్థమవుతుందని అన్నాడు ఆ మాజీ ఉద్యోగి. అయితే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు, కానీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తరచుగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగి శ్రామిక శక్తికి మెరుగైన జీతాలు, సంక్షేమం ద్వారా ఉదారతను చూపించాలని అతను వాదించాడు. ఉద్యోగ భద్రత అనేది ఒక అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్లో ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫోసిస్ వివరణ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఆ మాజీ ఇన్ఫోసిస్ ఉద్యోగి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, లేదా ఇన్ఫోసిస్లో అతను చెప్తున్న జరిగిన వాస్తవాలు నిజమా? మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.